సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తే మీరు అక్రమ కేసులు పెడతారా అనేది ప్రధాన ఆరోపణ వైసీపీ. నేను ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పి జగన్ చెప్తారు. ప్రశ్నిస్తే ఎక్కడ ప్రశ్నిస్తున్నావు నువ్వు? కేసులు పెడతారు. ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? రా అసెంబ్లీకి. ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి చెప్పు. నీకు సిగ్గు వేస్తుందా? సిగ్గేసి అసెంబ్లీ రావట్లేదా? ఇలా తిరుమల గారు నిన్న మన మండలి మన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ అయ్యారని నీకు సిగ్గుపడుతున్నావా? చెప్పు. ఎందుకంటే నీకు ఈ రాష్ట్రానికి అడుగు పెట్టనివ్వను నీకు అని ఆ రకంగా ఆయనకి భయప్రాంతాలు చేసి ఎంత ఇబ్బంది పెట్టావో. మేము ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? 11 సీట్లు పడి ప్రతిపక్ష హోదా ఏంటి? రాజకీయాలు ఇక్కడ కాదండి. ఆయన రాజ్యాంగం చదివి రామని చెప్పడం ముందు తెలిసింది. ముందు చదువుకో 10th ఫెయిల్ అయిన వాడికి రాజకీయం గురించి సీఎం సీట్ లో మా ప్రజలు పిచ్చోళ్ళే కనిపించారు. 10th ఫెయిల్ వాళ్ళ ఫాదర్ స్వయంగా 2004లోనే చెప్పారు, నా కొడుకు 10th ఫెయిల్ అయ్యి ఇక్కడ తప్పుడు పనులు చేస్తుంటే నేను విదేశాలు పంపించాను, అక్కడైనా బాగుపడతానని అసెంబ్లీలో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు ఫాదర్ పాపం. అంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పి అసెంబ్లీలో 10th ఫెయిల్ సర్టిఫికేట్. అదే జగన్మోహన్ రెడ్డి 10th ఫెయిల్ సర్టిఫికేట్. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అండి. అయినా 10th క్లాస్ ఫెయిల్ అయిన సర్టిఫికేట్ కూడా ఉంది. స్వయంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు. పాప ఆయన చనిపోయి ఎక్కడున్నారా ఆయనే అసెంబ్లీలో చెప్పారు, నా కొడుకు 10th ఫెయిల్ అయిపోయాడు, విదేశాలు పంపిస్తే మంచి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి పోసాని చెప్తారు. నిజంగా ప్రశ్నించే కేసులు పెడతారు. ఈ మెంటలోడి గురించి మాట్లాడతారని, పోసాని గురించి, పనికిరాని పోసాని గురించి ప్రశ్నిస్తే చెట్టు ఇట్లా ఎగిరించుకుంటా నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా సన్నాసి? మాట్లాడడం చేత కనబడివి. రాజకీయం నీకేం తెలుసు? రకరకాల రాజకీయాలు. నిజంగా ఒక జాతిలో పుట్టిన వాడైతే ఒక జాతికి అవమానం ఇస్తుంటే ఆ జాతి గురించి కూడా నందమూరి తారక రామారావు గారి కూతుర్ని అసెంబ్లీలో ఎంత అసభ్యంగా మాట్లాడుతుంటే ఇక్కిలి నవ్వులు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? అప్పటికప్పుడు మార్పులు కనబడుతున్నాయి. 5 నెలల్లోనే ఏ మార్పు వచ్చిందో లేదో. మీరు ప్రజల్లో ఎన్నో ఎక్కడ దాకా వెళ్ళొద్దు, ఒక 100 ఇళ్ళు తిరగనిచ్చారు. గతంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. 32 కేసులు మీ మీద నమోదైంది. చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో గతానికి ఇప్పుడు మార్పులు మీకు కనపడుతున్నాయి. ఎలాంటి మార్పు వచ్చింది? డెఫినెట్ గా మార్పు ఉన్నాయండి. మేము ఒక బిజినెస్ చేస్తాం, మాకు బిజినెస్ కూడా 5 ఏళ్ళు బిజినెస్లు ఇవ్వండి. చాలా దెబ్బతిన్నాము. ఈ 5 నెలల నుంచి 4 నెలల నుంచి నిజంగా అల్లా దయ వల్ల మంచి వ్యాపారాలు కూడా చేసుకుంటాం. మన అంతా కూడా అభివృద్ధిలాగా పెట్టుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు, మా పిల్లలు కూడా విదేశాలు పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా. విదేశాలు ఎందుకు పంపిస్తారంటండి? నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే మన బిడ్డలు అక్కడ చల్లగా ఉంటారు అన్నట్టుగా విదేశాల్లో చదివించే నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విదేశీ విద్య అని ఆనాడు 420 జగన్మోహన్ రెడ్డి చెప్పి ఒక విద్యార్థికి కూడా 15 లక్షలు అని చెప్పి ఒక లక్ష కూడా ఇవ్వలేదండి. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 25 లక్షలని ప్రకటించారు. ఇప్పుడు 25 లక్షల బిడ్డలు వెళ్ళి ఎంతోమంది. నిన్నగాక మన మా ఫ్రెండ్ కూతురు వెళ్ళిందండి, విదేశీ విద్య కోసం తీసుకొని వెళ్ళిపోయిందండి. అమెరికాలో వెళ్ళిపోయారండి మా ఫ్రెండ్స్ పిల్లలు చదువుకుంటానికి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రాష్ట్రంలో కాదండి, ఈ తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడిచింది మా. ఎందుకంటే ఎన్డీఏ కూటమితో సహా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత కాలం, ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం అంబేద్కర్ రాజ్యాంగమే నడిచింది. నడుస్తుంది. అక్రమ కేసులు, బెదిరింపులు ఇదంతా లోకేష్ రాసిన నడుస్తుంది. రెడ్ బుక్ ప్రధానమైన ఆరోపణ ప్రజల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందంటే మీరు చూపించండి. ఇవాళ ఉన్న పెద్ద సొరచాపలంతా కూడా ఉండవు. ఈ సొరచాపలకి గాలం ఏదప్పుడు వేయాలో ఆ టైమే పడింది. ఎందుకంటే వీళ్ళు అహంకారం అండి, అధికారంలో ఉన్నామని. గుడివాడ గుట్కాగాడు ఏ రకంగా మాట్లాడాడండి, ఎంత అసభ్యంగా మరి నోరు తెలిసి ఒక మంత్రి అని కూడా చూడండి. గుడివాడ గుట్కా నానిగాడు ఏ రకంగా మాట్లాడాడండి. తన ఇంట్లో తన బిడ్డలు 2 బిడ్డలు ఆడపిల్లలు ఉన్నారు, తన భార్య ఉంది, తన తల్లి ఉంది, తన చెల్లి ఉంది. ఆ కుటుంబంలో ఆడబిడ్డల్ని పెట్టుకొని
ఎదుటి ఆడబిడ్డలకి ఆ రకంగా మాట్లాడంటే నిజంగా అటువంటి వాడికి ఏం చేయాలో చెప్పండి. మీరు ఏ శిక్ష వేస్తే వాళ్ళు అర్హులు అవుతారు, ఏ శిక్ష వేయాలో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అధికారం అహంకారం ఎవరికైనా సరే అండి కొన్ని రోజులే పనిచేస్తుంది. అధికారం చూసుకొని ఎగిరి పడతా ఉంటే అది ఉండదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మనం ఒక మాట చెప్పారు, మీరు విన్నారో లేదో, ఆడపిల్లల గురించి కానివ్వండి మహిళల గురించి కావండి కామెంట్ చేసిన నేను సహించేదే లేదు. రెండోది వైసీపీలో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడినా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడినా కూడా, కమ్యూనిస్టు పార్టీలు అన్ని అతీతంగా పక్కన పెట్టేసి ఏ ఆడబిడ్డ గురించి కానివ్వండి ఆడపిల్ల గురించి కానివ్వండి ఏల్ పెట్టి సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే ఆ ఏల్ కట్ చేసేస్తాను తప్ప ఊరుకునేదే లేదండి. నేను హోంమంత్రి పదవి తీసుకుంటే మరోలా ఉంటుంది పవన్ కళ్యాణ్. ఆయనకున్న పదవులు కాకుండా మరొక కొత్త పదవి పక్క పదవులకు వెళ్ళి ఎంతవరకు కరెక్ట్ అంటారు? హోంమంత్రి శాఖ నుంచి ఒక శాఖ మంత్రిగా ఉండి మరొక శాఖ నుంచి మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్? మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటి, మీరు దానికి మీడియా వాళ్ళు మిక్సింగ్ చేసింది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నేను హోంమంత్రిగా ఉంటే వీళ్ళందరికీ తాట తీసేవాడిని అన్నారు. ఒకటి నిజమే, ఎందుకంటే ఒకటి ఒక్క మాట టాటా ఎందుకంటే ఏంటి నువ్వు ఎక్కువ ఇంకా పని చేయమ్మా, ఇంకా ఎక్కువ చేయి, ఇట్లాంటి సైకిల్ ఈ సైకిల్ కంట్రోల్ లేదు అని ఒప్పుకున్నట్టే కదా పవన్ కళ్యాణ్ గారు. ఏంటి నేను వస్తే మరలా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు కాదని చెప్పింది. ఇంకా మా హోంమంత్రి గారు ఏం చెప్పారంటే, ఇంకా ఇట్లాంటి సైకోలు ఈ సోషల్ మీడియాలో దాడి చేసే సైకోలకి నువ్వు క్షమించబాకు, ఎక్కువ పనితనం చేయమని చెప్పే మాటకి మీ మీడియా వాళ్ళు ఆయన ఒకటి చెప్తే మీరంతా కూడా బయటకు తీసుకొచ్చేసి ఏ రకంగా మాట్లాడారంటే, నేను హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, నేను హోమ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అండి, ఆయన చెప్పిన మాట తర్వాత చెప్పారుగా, ఇంకా పనితనం చేయమని మా హోమ్ మినిస్టర్ అనితమ్మకి నేర్పించారు. అమ్మా ఇంకా ఫాస్ట్ పరిగెత్తు, నువ్వు బాగా పని చేస్తున్నావు, నువ్వు పని చేయట్లేదని కాదు, ఇంకా యాక్టివ్ అంటే ఈ సొర చేపలకి నువ్వు పట్టుకోవాలా అన్నట్టుగా గాలి వేశారు. అంటే ఈ సోషల్ మీడియా దాడి చేసింది అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్యకరంగా నందమూరి కుటుంబం గారికి ఏ రకంగా కించపరిచినట్టు మాట్లాడారో, వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారో అట్లాంటి వాళ్ళకి నువ్వు వదిలిపెట్టబాగు అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమిటి ఒక చిన్న మాట, పవన్ కళ్యాణ్ బిడ్డలు ఆడబిడ్డలు కూతుర్లు 13 సంవత్సరాల ఆడబిడ్డ, అది ఆ పిల్ల పసిపిల్ల గురించి ఏ కామెంట్ చేసినట్టే ఆ బోరుగొడ్డ దరిద్రుడు అనిల్ గారు, మీరు ఇల్లేదండి వాళ్ళ భార్య గురించి ఎట్లా మాట్లాడండి, మా లోకేష్ బాబు గురించి ఏ రకంగా మాట్లాడండి, మా బ్రాహ్మణి గురించి ఏ రకంగా మాట్లాడండి, మన బోధమ్మ గురించి ఏ రకంగా మాట్లాడండి, మా చంద్రబాబు గురించి ఎట్లా మాట్లాడండి. వాడికి మొన్న ఎవరో పాపం తెలియక వాడికి ఏదో బిర్యానీ పెట్టారని ఏంటంటే సస్పెండ్ చేశారా లేదా? బోరగడ్డ అనిల్ గారికి జైలు కాదు వాడికి. ఎవరున్నారు? ఎవరండి ఇంత నీచమైన కలిసి మాటలు? మా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు లేరండి. మా పార్టీలో అట్లాంటి అంటే పార్టీ సంబంధం లేదు. ఈ మహిళల్ని కుటుంబాలని ఆ రకంగా మాట్లాడి అంతవరకు కరెక్ట్, చాలా తప్పు. నేను అదే చెప్తున్నాను కానీ ఏ పార్టీ అయినా సరే పార్టీలు పక్కన పెట్టండి, మహిళల గురించి ఇంట్లో కుటుంబాల గురించి మాట్లాడితే వాడికి సహించేది లేదు, ఊరుకునేది లేదు. వాడికి ఏ సెక్షన్తో శిక్ష పడితో ఆ శిక్ష వేయటమే మా నిజం. యువకాలంలో నారా లోకేష్ గారు రాష్ట్రంలో పర్యటించారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పదవి ఉన్నారు. మీరు 32 కేసులు మీ మీద నమోదయ్యాయి. డెఫినెట్ గా నేను నారా లోకేష్ బాబు గుండెల్లో ఉన్నాను. నా నాయకుడు చంద్రబాబు నాయుడు, అతన్ని చూసే నేను బయటికి వచ్చాను. నేను ఒక ముస్లిమ్స్ మహిళగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 95లో ఆయన వచ్చేటప్పుడు డోక్రా గ్రూప్ పెట్టింది ఆయనే కాబట్టి, ఆ దీపం పథకం గ్యాస్ సిలిండర్ ఉచితంగా పోయి సిలిండర్ ఇచ్చింది ఉచితం ఆయనే కాబట్టి, ఆయన్ని చూసి నేను బయటికి వచ్చాను కాబట్టి నా నాయకుడు వెనక తండ్రి వెనక ఉన్నాడు.
నా గాడ్ ఫాదర్, నా యువ నాయకుడు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. డెఫినెట్ గా నాకు ఏ పదవి ఇవ్వకుండా ఉండరు, తప్పనిసరిగా ఇస్తారు. మీకు అర్థం కాదు, చెప్పండి. యువకాలంలో ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పెద్ద పదవి ఇస్తాను. మీకు 5 ఏళ్లలో 32 కేసులు మీ మీద నమోదయ్యాయి. మీకు ఇప్పుడు ఏ పదవి ఉంది? Definitely ఇస్తాను. ఇంకా ఉంది, టైం ఉంది. 5 నెలలే కండి అధికారం వచ్చి, ఇంకా టైం ఉంది. ఇంకొక విషయం 100% నమ్మండి, మిమ్మల్ని మళ్ళీ పిలిచి ఇదే డిబేట్ ఇస్తా. డెఫినెట్ గా మీకు వాయిస్ ఇదే ఇస్తాను. ఏంటి ఆ రోజు ఏం మాట్లాడారు తీయండి. నాకు నారా లోకేష్ గారు పదవి ఇవ్వరు అని మీరు అన్నారుగా, మా చంద్రబాబు ఏమి ఇచ్చారు అని అడిగారుగా, రండి నాకు ఏ పదవి ఇచ్చారో మీకు చెప్తానంటే మీకు పిలుస్తాను, త్వరలోనే పిలుస్తా. డెఫినెట్ గా పిలుస్తాను.